వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. புள்ளின்வாய் கிண்டானை பொல்லாபரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாப்பனை களம்புக்கார் வெள்ளியழு நுவியாழு முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ளிறக்குண்டைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவை நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ రెంబావాయ్. గోదాదేవి 12 రోజులు నియమాన్ని పాటిస్తూ బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందుగానే నిద్రలేచి స్నానం చేసి చెలులందరినీ తనతో పాటు కొలనుకు రమ్మని పిలిచి అక్కడ అఘమర్షణ స్నానం, జ్ఞాన స్నానం చేసి భక్తి స్నానం చేయడానికి ఆలయంలోకి ప్రవేశించబోతూ చెలులను నిద్రలేపుతూ ఉంది. అది ఈనాడు కూడా ఒక్క చెలి రాలేదు. ఆమెను ప్రత్యేకంగా నిద్రలేపుతోంది. పక్షి శరీరన్నావేశించిన బకాసురుడి నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్టరాక్షసుడైన రావణుడి 10 తలలను సునాయాసంగా ఒక ఆటలాగా హేళగా చెట్టుకున్న చిగుళ్ళు గిల్లినట్టు గిల్లిపడేసినటువంటి శ్రీరాముణ్ణి గానం చేస్తూ వెళ్ళి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరుకున్నారు. వాళ్ళు గానం చేసింది బకాసురుణ్ణి సంహరించినటువంటి వాణ్ణి, రావణాసురుడి తలల్ని గిల్లిపడేసినటువంటి రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. మన వాళ్ళంతా వెళ్ళి అక్కడ చేరుకున్నారు. నేనే ఆగా నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నువ్వు రాలేదు అని. లోపల తుమ్మెద కలిగినటువంటి తామర పూలల్లాగా ఉన్న కళ్ళు కలదానా. ఇటువంటి అందమైనటువంటి పోలిక మనకి మరెక్కడా కనపడదండి. కళ్ళని దేంతో పోల్చారు? ఎవరైనా పద్మాలతో పోల్చారు. పద్మపు రేకులన్నారు, కలువ రేకులన్నారు, చేపలన్నారు, బేడిస చేపలన్నారు. ఇలా అనేకమైనటువంటి పోలికలు చెప్పారు. కానీ గోదాదేవి చెప్పిన పోలిక చూడండి. లోపల తుమ్మెద ఉన్నటువంటి కలు తామర పూలల్లాగా ఉన్నటువంటి కళ్ళు. లోపల తుమ్మెద ఉన్న తామర పూలేమిటి అంటే కనుగ్రుడ్డు నల్లగా ఉంటుంది, కన్నేమో పద్మంలాగా ఉంది, తెల్లగానో లేత గులాబీ రంగులోనో. అది ఎలా ఉంది అంటే ఇలా చూస్తే లోపల ఉన్నటువంటి కనుగుడ్డు తామర పువ్వులాగా ఉన్నటువంటి కంటి లోపల ఉండిపోయినటువంటి తుమ్మెదలాగా నల్లగా అందంగా కనపడుతోంది. అంతేకాదు నీ చూపులు ఇంకా ఎట్లా ఉంటాయి? ఇప్పుడైతే కన్ను తెరవలేదు, కానీ మామూలుగా కన్ను తెరిచి మాతో ఆడుకోవడానికి వచ్చినప్పుడు నీ చూపులు ఎట్లా ఉంటాయి? లేడి చూపుల లాంటి చూపులు ఉంటాయి నీకు. అంటే చంచలంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, మిలమిల మెరుస్తూ ఉంటాయి, అందమైన ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవన్నీ లేడి చూపులకు ఉన్నటువంటి లక్షణాలు. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు చూస్తున్నావా ఏమిటి? శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. కళ్ళనెందుకు ఈవిడ ఇంతగా వర్ణిస్తోంది? ఆకాశమంక చూడు, పెద్ద పెద్ద కళ్ళున్నాయిలే, అందమైన కళ్ళున్నాయిలే, అవి ఉంటే సరిపోయిందా? వాటితో అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని ఒకటి గమనించాలి. ఏమిటది? గురుడు అస్తమిస్తున్నాడు,
శుక్రుడు ఉదయిస్తున్నాడు. ఇది జాగ్రత్తగా చెప్పాలి. పక్షులు కూస్తున్నాయి. కృష్ణ విరహ తాపం తీరేట్టు చక్కగా స్నానం చేసి, మునిగి స్నానం చేసి, మాతో రాకుండా ఇంకా పక్క మీద ఎందుకున్నావు? సుకుమార స్వభావం కలిగినటువంటి దానివి, ఈ మంచి రోజున నువ్వు నీ కపటాన్ని వదిలిపెట్టి మాతో కలిసి ఆనందాన్ని అనుభవించు. కొంచెం నీకు మాయ చేసే లక్షణం ఉంది. ఇదిగో వస్తానంటావు, రావు. మాతో అసలు లేవనే లేవు. లేచి 2 అడుగులు వెయ్యడానికి ఆలస్యం చేస్తావు. అలా వస్తానని మాట అయితే చెప్తావు కదా. ఇలాంటి మాయ మాటలు మాని, ఇవాళ చాలా మంచి రోజు సుమా, నువ్వు మాతో రావాల్సింది అంటోంది. ఈవిడ సుకుమార స్వభావం కలిగిందట. చక్కగా స్నానం చేసి రావాలట. పక్షులు కూస్తున్నాయి. విరహతాపం తీరేట్టుగా స్నానం చేద్దాన్రా. ఏమిటి విరహతాపం? రాత్రంతా కృష్ణుణ్ణి చూడక విరహం కలిగింది. తనకు కలిగింది గనక అందరికీ కలిగింది అని గోదాదేవి భావన చేస్తోంది. తన చెలులకు కూడా తనకు కలిగినట్టే కృష్ణుణ్ణి చూడకపోవడం వల్ల విరహం కలిగింది అన్నటువంటి భావన ఉంది. అందువల్ల నువ్వు బయటికి రా, విరహం తీరేట్టుగా స్నానం చేద్దాం. ఎందుకంటే చన్నీళ్లతో స్నానం చేస్తే ఆ విరహం కొంత వేడి కదా, ఆ విరహం కొంత చల్లబడేటటువంటి అవకాశం ఉంది గనక రమ్మంది. ఈ తగినటువంటి సమయమే స్నానం చేయడానికి. తెలతెలవారుతోంది గనక పక్షులు అక్కడ కూస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆకాశంలోకి చూస్తే అవేవో వెర్రివి అనుకున్న పక్షుల్ని గురించి ఆకాశంలో చూస్తే బృహస్పతి నక్షత్రం అస్తమిస్తోంది, శుక్ర నక్షత్రం ఉదయిస్తోంది. ఈ శుక్రుణ్ణే చుక్క అన్న పేరుతో చెప్తారు. తూర్పు దిక్కున సూర్యోదయానికన్నా ఒక జాము ముందు బారెడు ఎత్తున తెల్లగా ఒక కొంచెం పెద్ద ఆకృతిలో ఉండేటటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది. దాన్ని చుక్క అంటారు. చుక్క పొడుపుని లేచాము అంటారు. దీని వేగు చుక్క అంటారు. అంటే సూర్యోదయం కాబోతోంది, తెల్లవారబోతోంది అని సూచించేటటువంటి చుక్క. శుక్ర శబ్దానికి వికృతే చుక్క. అంటే చుక్క పొడిచింది అంటే శుక్ర నక్షత్రం ఉదయించింది అంటే కొద్దిసేపట్లో తెల్లవారబోతోంది అని చెప్పి అర్థం. కనుక ఆ విధంగా తెల్లవారబోతోంది. ఇక్కడేమో బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే నాస్తిక భావాలు పోతున్నాయి అని సంకేతం. ఇది పురాణాల్లో మనకు ఒకప్పుడు దీన్ని ఒక ప్రత్యేక కారణంగా బృహస్పతి నాస్తిక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ చిన్నగా సూచన చేయడం. అంతేకాదు శుక్రుడు అంటే మృత సంజీవని విద్యకి సంకేతం శుక్రుడు, ఆయన ఉదయిస్తున్నాడు అనే దాన్ని చెప్తూ మనం ఇప్పటి వరకు నిద్రించాము అంటే ఇది తాత్కాలికంగా లయమైపోవడమే కదా, ప్రళయమే కదా, గట్టిగా చెప్పాలంటే మరణమే కదా. దాని నుండి మళ్ళీ బ్రతకటం అనేది మృత సంజీవని నుండి ఉద్భవించటం, ముందుకురా మృత సంజీవనిగా అంటే చనిపోయినటువంటి దాన్ని మళ్ళీ బ్రతికించేటటువంటి విద్యగా ఎదగాలి, ఉదయించాలి. అదే జరగబోతోంది. కనుక మనం వెంటనే నిద్ర లేవవలసి ఉంది. లేచిరా అమ్మ, ఎంతకాలం నువ్విలా కదలకుండా మెదలకుండా ఉంటావు? బయట పక్షులు కూస్తున్నాయంటేనే నీకు వినపడతాయి కదా తెల్లారిందనేటటువంటి సంగతి. చుక్క పొడుపు కనపడకపోవచ్చు కానీ పక్షుల కూతలు వినపడతాయి కదా. వినపడినా నువ్వు లేవటం లేదంటే కొంచెం ఏదో మాయ చేద్దాం అనుకుంటున్నావు. వస్తున్నానులే అనో మరొకటో మమ్మల్ని ఏమారుద్దాం అనుకుంటున్నావు. అది కుదరదు. లేచిరా, మాతో పాటు కలిసి కృష్ణ భక్తి అనేటటువంటి ఆనందాన్ని అనుభవిద్దువు గాని అని చెప్పి మరొక చెలిని నిద్ర లేపుతూ ఉంది. తనతో పాటుగా వ్రతం చేయడానికి రమ్మని. కొంతమంది వెళ్ళిపోయారు, వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉన్నారు. నేను నీ కోసం ఆగా, కలిసి పెడదాం రమ్మని పిలుస్తూ ఉంది. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.